హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 జనవరి నుంచి అక్టోబర్ వరకు అండి నివేదికలు ఈ వీడియోలో ఇవ్వడం జరిగిందండి. దాదాపుగా 60+ క్వశ్చన్లు ఈ వీడియోలో క్విక్ రివిజన్లో మోస్ట్ ఇంపార్టెంట్ 60+ క్వశ్చన్లు తీసుకోవడం జరిగిందండి. సో ఇవి ప్రజెంట్ డిఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 3 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడే వీడియో అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 105వ స్థానం. అయితే మన ఇండియా చేసిన స్కోర్ దీంట్లో చూసుకుంటే 28.7 అండి. సో అంతకుముందు 2023లో మన ఇండియా స్కోర్ వచ్చేసి 27.3 ఉండేది. అప్పట్లో అంటే 2023లో మన ఇండియా ర్యాంక్ 111వ ర్యాంక్, ప్రజెంట్ 105వ స్థానంలో ఉంది. అయితే దీంట్లో టాప్ చివరి దేశాలు చూడండి. 127వ స్థానం సోమాలియా, 126వ స్థానం యెమెన్. అయితే ఈ జిహెచ్ఎస్ స్కోర్ అనేది అక్కడ యొక్క తీవ్రతను 100 పాయింట్ స్కేళ్లలో లెక్కిస్తారన్నమాట. దీని ప్రకారం 0 స్కోర్ ఉంటే అక్కడ ఆకలి తక్కువ స్థాయిని సూచిస్తుంది, అదే 100 స్కోర్ ఉంటే ఆకలి ఎక్కువ స్థాయిని సూచిస్తుంది. అయితే మన ఇండియా యొక్క స్కోరు 28.7. నెక్స్ట్ క్వశ్చన్. 2023 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ డెన్మార్క్ దేశం. అయితే ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం వచ్చేసి 93వ స్థానం. అయితే దీని ప్రకారం టాప్ దేశాలు ఫస్ట్ డెన్మార్క్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ న్యూజిలాండ్. చివరి దేశాలు చూడండి సోమాలియా, వెనిజులా మరియు సిరియా. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలాగైనా ఇవ్వచ్చు, చివరి దేశం ఇవ్వచ్చు, మధ్య దేశం ఇవ్వచ్చు, సో టాప్ దేశాలు కూడా ఇవ్వచ్చు. సో అలాగా దాంట్లో మన ఇండియా ర్యాంక్ ఎంత, సో అలా కంపల్సరీ అడిగే ఛాన్సులు ఉన్న క్వశ్చన్స్ అండి, కంపల్సరీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. 2024 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం స్థానం ఎంత? ఆన్సర్ 159వ స్థానం మన ఇండియా స్థానం అండి. మొత్తం దేశాలు చూసుకుంటే 180 దేశాలు ఉంటే మన ఇండియా స్థానం 159వ స్థానం. అయితే టాప్ దేశాలు నార్వే, డెన్మార్క్ మరియు స్వీడన్ టాప్లో నిలిచాయి. చివరి దేశాలు ఎరిత్రియా దేశం మరియు సిరియా. అయితే ఈ నివేదిక ఇచ్చింది ఎవరయ్యా అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ను ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2023 గ్లోబల్ పీస్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 116వ స్థానం అండి. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంకు 116వ ర్యాంకు. అయితే ఇదే ఇండెక్స్లో 2023లో చూసుకుంటే 126వ స్థానంలో ఉండేది. అయితే ప్రజెంట్ 2024లో టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఐస్లాండ్, సెకండ్ ఐర్లాండ్, థర్డ్ ఆస్ట్రియా, ఫోర్త్ న్యూజిలాండ్. చివరి దేశాలు యెమెన్, సూడాన్, దక్షిణ సూడాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో చివరి స్థానంలో నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్. 2024 వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ ఫిన్లాండ్ దేశం. అయితే దీంట్లో టాప్ దేశాలు ఫిన్లాండ్, డెన్మార్క్ మరియు ఐస్లాండ్. దీంట్లో మన ఇండియా ర్యాంకు 126వ స్థానం. అయితే ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో చివరిలో నిలిచిన దేశం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో మార్నిన్ కన్సల్ట్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఎవరు? ఆన్సర్ మన ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారు మొదటి ప్లేస్లో నిలిచారు. సెకండ్ ప్లేస్ క్లాడియా షెంబమ్, మెక్సికో అధ్యక్షుడు. జావియర్ మిలేయ్, ఈయన అర్జెంటీనా అధ్యక్షుడు. వివోలా ఎమహెర్డ్, స్విట్జర్లాండ్ యొక్క అధ్యక్షులు. సో వీళ్ళు టాప్ 4లో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2024 గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ సింగపూర్ దేశం అండి. అయితే ఈ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం 39వ స్థానం. 2023లో మన ఇండియా స్థానం వచ్చేసి 40వ స్థానంలో ఉండింది. సో ఒక ప్లేస్ తగ్గి 31వ స్థానానికి ప్రజెంట్ ఉండడం జరిగింది. దీంట్లో టాప్ దేశాలు చూడండి సింగపూర్, స్విట్జర్లాండ్, డెన్మార్క్ మరియు ఐర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత?
ఆన్సర్ 129వ స్థానం అండి. సో 2023లో మన ఇండియా ర్యాంకు 127 ఉండేది. 2 ప్లేస్లు మైనస్ అయ్యి 129కి పడిపోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ 2023 కూడా ఎందుకు ఇస్తున్నానంటే ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందండి. 2023 అడగొచ్చు, 24 కూడా అడగొచ్చు. సో అందుకనే ఈ రెండింటిని ర్యాంక్ కంపారిజన్ చేసుకొని ఈ నివేదికలు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో టాప్ దేశాలు ఐస్లాండ్, ఫిన్లాండ్ మరియు నార్వే. చివరి టాప్ దేశాలు 146వ స్థానం సుడాన్, 145వ స్థానం పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏసియా అవార్డును ఏ ఎయిర్పోర్ట్ అందుకుంది? ఆన్సర్ జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. సో సౌత్ ఏసియా నుండి మరియు బెస్ట్ ఇండియాగా సో ఇది ప్రజెంట్ ఈ విమానాశ్రయం ఈ అవార్డుని అందుకుంది. దీంట్లో 2024 బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ వరల్డ్ ప్రపంచపరంగా చూసుకుంటే టోక్యో నరిటా జపాన్కు చెందిన ఈ ఎయిర్పోర్ట్ మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఈ అవార్డుని ఇచ్చింది ఎవరయ్యా అంటే స్కైట్రాక్స్ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, WHO యొక్క 2024 గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ ప్రకారం అత్యధిక హెపటైటిస్ బి మరియు సి కేసుల పరంగా భారతదేశం ఏ స్థానంలో ఉంది? సో మొన్న జరిగిన డిఎస్సిలో ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అత్యధిక హెపటైటిస్ బి మరియు సి కేసులు పరంగా మన ఇండియా స్థానం. ఆన్సర్ 2వ స్థానం. ఫస్ట్ ప్లేస్ చైనా. అయితే ఈ రిపోర్ట్ ఇచ్చింది WHO అండి, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క స్థాపన చూసుకుంటే 1948 ఏప్రిల్ 7వ తారీఖున జరిగింది. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవా దీని యొక్క ప్రధాన కార్యాలయం. ప్రజెంట్ ఈ WHO యొక్క అధ్యక్షుడు చూసుకుంటే టెడ్రోస్ అధనం. నెక్స్ట్ క్వశ్చన్, 2024 గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ నివేదికలో డిజిటల్ సేవల ఎగుమతి ర్యాంకింగ్లో చూడండి ఫ్రెండ్స్, డిజిటల్ సేవల ఎగుమతి ర్యాంకింగ్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 4వ స్థానం అండి. అయితే దీంట్లో టాప్ 3 దేశాలు చూడండి, అమెరికా ఫస్ట్ ప్లేస్, సెకండ్ యూకే, థర్డ్ ఐర్లాండ్. అయితే ఈ నివేదిక ఇచ్చింది WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అయితే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడిందండి? 1995లో ఈ WTO అనేది ఏర్పడింది. ఎప్పుడు? 1995 జనవరి 1వ తారీఖున. అయితే ఈ WTO యొక్క హెడ్ క్వార్టర్ అండి జెనీవా. WTO హెడ్ క్వార్టర్ కూడా జెనీవానే మరియు WHO హెడ్ క్వార్టర్ కూడా జెనీవానే. అయితే ఈ WTO అధ్యక్షుడు అంగోజీ ఒకొంజో ఇవేలా. ఈమె లేడీస్ అండి, అంగోజీ ఒకొంజో ఇవేలా. నెక్స్ట్ క్వశ్చన్, 2024 క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ 7వ స్థానం. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఫ్రెండ్స్, ఇక్కడ టాప్ 3 ర్యాంకులు అనేది ఎవరికి ఇవ్వలేదండి. ఎందుకంటే 2024 మొత్తంగా అత్యధిక రేటింగ్ను సాధించడానికి ఏ దేశం కూడా అన్ని ఇండెక్స్ కేటగిరీలో తగినంతగా రాణించలేదు. సో కాబట్టి ఈ టాప్ 3 దేశాలు ఎవరికి కేటాయించడం జరగలేదు. ఓకే, అయితే 4th ర్యాంక్ వచ్చేసి డెన్మార్క్, 5th ఎస్టోనియా. అయితే ఈ నివేదిక ఇచ్చింది జర్మన్ వాచ్ మరియు న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్. సో ఈ 3 సంస్థలు కలిపి ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024ను ఇవ్వడం జరిగిందండి. దీంట్లో మన ఇండియా స్థానం 7వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, 2024 హురున్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్లో ఇండియా ఏ స్థానంలో ఉంది? చూడండి, హురున్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం. ఆన్సర్ 3వ స్థానం అండి. అయితే టాప్ దేశాలు ఒకసారి చూద్దాం. టాప్ దేశాల్లో US ఫస్ట్ ప్లేస్, సెకండ్ చైనా, థర్డ్ మన ఇండియా. అయితే ఈ రిపోర్ట్ ఇచ్చింది బీజింగ్కు చెందిన హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో డెవలప్మెంట్ స్టడీస్ కోర్సులలో చూడండి, డెవలప్మెంట్ స్టడీస్ కోర్సులలో ఏ భారతీయ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో ఉందండి? సో దీనిని మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఎలాగంటే భారతదేశం నుంచి మొదటి యూనివర్సిటీ ఏంటి, ప్రపంచం నుంచి కాదు. ప్రపంచంలో అయితే యూనివర్సిటీ ఆఫ్ సుసెక్స్ యూకేది ఇది మొదటి స్థానంలో ఉందండి ప్రపంచంలో. మన ఇండియా నుంచి మొదటి స్థానంలో ఉన్నది జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం. సో ఇది మొదటి స్థానంలో ఉందన్నమాట, మన ఇండియా నుంచి మొదటి స్థానంలో ఉంది.
నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ యొక్క బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్లో ఏ దేశం మొదటి స్థానం పొందింది? చూడండి, ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యొక్క యూనిట్ యొక్క ఈ రిపోర్ట్ అన్నమాట ఇది. దీంట్లో బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ సింగపూర్ దేశం. అయితే ఈ యూనిట్లో మన ఇండియా స్థానం వచ్చి చూసుకుంటే 51వ స్థానంలో ఉందండి. మొత్తం దేశాలు 82, దీంట్లో 51వ స్థానం మన ఇండియా స్థానం. దీంట్లో టాప్ దేశాలు సింగపూర్, డెన్మార్క్ మరియు అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంక్ ప్రకారం 2023 లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? చూడండి, 2023 లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈ నివేదిక ఇచ్చింది వరల్డ్ బ్యాంక్. ఆన్సర్ 38వ స్థానం. అయితే మొత్తం 139 దేశాలు ఉంటే మన ఇండియా ర్యాంకు 38వ స్థానం అన్నమాట. టాప్ దేశాలు సింగపూర్ మరియు ఫిన్లాండ్. అయితే కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి ప్రెసిడెంట్ వచ్చేసి పీయూష్ గోయల్ గారు. సో ఈ లాజిస్టిక్స్ అన్నీ ఉన్నాయి కదా, సో ఈ కేంద్ర మంత్రి అయిన వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ రిపోర్ట్ ప్రకారం 2023లో సౌరశక్తి ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? చూడండి, సౌరశక్తి ఉత్పత్తిలో 2023 నివేదిక ప్రకారం మన ఇండియా ప్లేస్ అన్నమాట. ఆన్సర్ 3వ స్థానం. టాప్ దేశం ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ యుఎస్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఒంగ్టాడ్ నివేదిక ప్రకారం 2023 సంవత్సరంలో సేవల ఎగుమతి రంగంలో ప్రపంచంలో భారతదేశం స్థానం ఎంత? సో చూడండి, సేవల ఎగుమతి రంగంలో మన ఇండియా స్థానం అండి. అయితే ఆన్సర్ 7వ స్థానం. అయితే ఈ నివేదిక ఇచ్చింది అంగ్టాడ్ అనే సంస్థ. అయితే దీని ప్రకారం టాప్ దేశాలు ఫస్ట్ ప్లేస్ యుఎస్, సెకండ్ యూకే, థర్డ్ జర్మనీ. అయితే ఈ అంగ్టాడ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 10వ స్థానం. దీంట్లో ఫస్ట్ ప్లేస్ రష్యా, సెకండ్ ఉక్రెయిన్, థర్డ్ చైనా, ఫోర్త్ వచ్చేసి యుఎస్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అంతర్జాతీయ మేధో సంపత్తి సూచికలో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో ఇది. ఆన్సర్ 42వ స్థానం. దీంట్లో టాప్ 3 దేశాలు ఫస్ట్ అమెరికా, సెకండ్ యూకే, థర్డ్ ఫ్రాన్స్. చూడండి ఫ్రెండ్స్, జనవరి నుంచి అక్టోబర్ వరకు ప్రజెంట్ డిఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, సో వాళ్లకు ఉపయోగపడే చాలా క్విక్ రివిజన్ పీడిఎఫ్ అన్నమాట. దాదాపుగా దీంట్లో 10 నెలల నుంచి 740 క్వశ్చన్లు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. సో దీనికోసం మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దానినే మీరు జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. 2024 ఐక్యూ ఎయిర్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఏది నిలిచింది? ఆన్సర్ లాహోర్ నిలిచిందండి. పాకిస్తాన్లోని లాహోర్ మొదటి స్థానంలో నిలిచింది. సెకండ్ మన ఇండియా నుంచి న్యూఢిల్లీ, థర్డ్ వియత్నాం దేశానికి చెందిన హనోయి. అయితే ఈ పాకిస్తాన్ యొక్క ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత అయ్యా అంటే 565. మన ఇండియాది 350 సగటున అండి, ఇది సగటున 350. హనోయిది 196. సో ఇది కూడా మనం ఇంపార్టెంటే. అయితే ప్రపంచంలో అతి తక్కువ కాలుష్య నగరం వచ్చేసి క్రసయానార్స్క్, రష్యాలోనిది. దీని యొక్క ఏక్యూఐ వచ్చేసి ఓన్లీ 9 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, స్కై ట్రాక్స్ ప్రకారం వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఏ విమానాశ్రయం నిలిచింది? ఆన్సర్ హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. ఖతార్లోని హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్గా నిలిచింది. సెకండ్ చాంగి, థర్డ్ ఇంచియాన్ విమానాశ్రయం. సో ఈ 3 పేర్లు కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. అయితే చూడండి, దీంట్లో 2023లో బెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి చాంగి అండి, ఇది కూడా గుర్తుంచుకోవాలి. 2023లో బెస్ట్ ఎయిర్పోర్ట్ చాంగి ఉండేది. ప్రజెంట్ 2024లో హమాద్ ఎయిర్పోర్టు ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ మ్యాగజైన్ ప్రకారం 2024 గ్లోబల్ టాప్ ఎడ్యుటెక్ ర్యాంకింగ్స్లో
ఎవరు మొదటి స్థానంలో నిలిచారు? ఆన్సర్ ఎమిరేటస్ అనే సింగపూర్కు చెందిన సంస్థ అండి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. సెకండ్ మైమ్రేస్, థర్డ్ ఆపియా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో భారతదేశం యొక్క గవర్నమెంట్ ఈ మార్కెట్ అయిన దీని పేరు జెమ్ అండి. జెమ్ పోర్టల్ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 3వ స్థానం. అయితే టాప్ చూడండి, కొనెప్స్ అండి దక్షిణ కొరియాది. సెకండ్ జీబీజ్ ఇది సింగపూర్కు చెందింది. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో విడుదలైన 2022 చిరుతపులి నివేదిక ప్రకారం అత్యధిక సంఖ్యలో చిరుతపులులు ఉన్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్. 2024 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత? హెచ్డిఐలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం. ఆన్సర్ 134వ స్థానం. అయితే టాప్ దేశాలు స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్. చివరి దేశం చాడ్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్. 2024 యుఎన్డిపి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత? ఆన్సర్ 108వ స్థానం. అయితే దీంట్లో టాప్ దేశాలు చూడండి, ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ నార్వే. అయితే ఈ యుఎన్డిపి చూడండి, దీని యొక్క ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని యొక్క స్థాపన 1965లో జరిగిందండి. హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. అయితే ప్రజెంట్ ఈ యుఎన్డిపి యొక్క చైర్మన్ వచ్చేసి అచిమ్ స్టెయినర్. అచిమ్ స్టెయినర్ వచ్చేసి యుఎన్డిపి యొక్క చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత? ఆన్సర్ 129వ స్థానం అండి. ఇదే ర్యాంక్లో మన ఇండియా 127వ స్థానంలో ఉండేది 2023లో. అయితే ఈ 2024లో చూడండి, టాప్ దేశాలు ఐస్లాండ్, ఫిన్లాండ్ మరియు నార్వే. చివరి దేశాలు ఆఫ్ఘనిస్తాన్, సిరియా, యెమెన్లో చివరి దేశాలుగా నిలిచాయి. అయితే ఈ WEF చెప్పుకున్నాం కదా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దీని యొక్క స్థాపన చూసుకుంటే 1971లో ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంటుందండి. సో ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి క్లావుస్ స్కావా అనేది ఈయన ఈ WEF యొక్క ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్. సిప్రి నివేదిక ప్రకారం బలమైన సైన్యాల్లో ఇండియా స్థానం ఎంత? ఆన్సర్ 4వ స్థానం. టాప్ దేశాలు చూడండి, అమెరికా ఫస్ట్ ప్లేస్, సెకండ్ రష్యా, థర్డ్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్. ఫైర్ పవర్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత? ఆన్సర్ 4వ స్థానం. టాప్ దేశాలు కూడా సేమేనండి, అమెరికా, రష్యా మరియు చైనా. ఈ టాప్ 3 దేశాలు మన ఇండియా ప్లేస్ 4వ స్థానం. దేంట్లో అండి, ఫైర్ పవర్ ఇండెక్స్లో మరియు బలమైన సైన్యాల్లో కూడా ఈ 4th ప్లేస్లోనే మన ఇండియా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్యకారిగా ఇండియా స్థానం ఎంత? ఆన్సర్ మొదటి స్థానం అండి. అంతకుముందు సెకండ్ ప్లేస్లో ఉండేది, ప్రజెంట్ ఫస్ట్ ప్లేస్లో రావడం అనేది జరిగింది. అయితే దీంట్లో ప్లాస్టిక్ ద్వారా అత్యధిక కాలుష్యం జరుగుతున్న దేశాల్లో మన ఇండియా స్థానం ఫస్ట్ ప్లేస్ అండి. 9.3 మిలియన్ టన్నులు ఇక్కడ ప్లాస్టిక్ని వ్యర్థంగా ఈ ప్లాస్టిక్ కాలుష్యకారిగా ఏర్పడుతుంది. సెకండ్ ప్లేస్ నైజీరియా, థర్డ్ ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 176వ స్థానం. అయితే 2023లో మన ఇండియా స్థానం వచ్చేసి 180 ఉండేదండి. సో ప్రజెంట్ 4 స్థానాలు ఎగబాకి, అంటే చివరి స్థానంలో ఉండేది. 180 అంటే చివరి దేశంగా మన ఇండియా ఉండేదండి. ప్రజెంట్ 176వ స్థానంలో నిలిచింది. అయితే మొదటి స్థానం ఎస్టోనియా దేశం, చివరి దేశం లావోస్. నెక్స్ట్ క్వశ్చన్. సిప్రి నివేదిక ప్రకారం అణ్వాయుధాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాలలో ఇండియా స్థానం ఎంత? ఆన్సర్ 6వ స్థానం. అయితే దీంట్లో టాప్ దేశాలు చూడండి ఫ్రెండ్స్, USA ఫస్ట్ ప్లేస్, సెకండ్ చైనా, థర్డ్ రష్యా. ఆర్మీ పరంగా టాప్ దేశాల్లో ఒకసారి రివిజన్ చేసుకుందాం చూడండి. బలమైన సైన్యాల్లో
బలమైన సైన్యాల్లో మన ఇండియా స్థానం 4వ స్థానం. ఫైర్ పవర్ ఇండెక్స్లో కూడా ఈ 4వ స్థానం అండి. మరియు అణ్వాయుధాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల్లో కూడా మన ఇండియా స్థానం 6వ స్థానం అన్నమాట. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, WEF గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇండెక్స్లో భారతదేశ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 63వ స్థానంలో నిలిచిందండి. ఇదే ర్యాంకులో 67వ స్థానంలో 2023లో మన ఇండియా ఉండేది. అయితే మొదటి స్థానం స్వీడన్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ ఫిన్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక ప్రకారం వాయు కాలుష్యం కారణంగా సంభవించే మరణాలలో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ 2వ స్థానం. మొదటి స్థానం చైనా. సో చూడండి, వాయు కాలుష్యం కారణంగా అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశం ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ మన ఇండియా. అయితే ఈ నివేదికనిచ్చింది హెల్త్ ఎఫెక్టివ్ ఇన్స్టిట్యూట్ అండి, యుఎస్ఏకు చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, UNSDSN విడుదల చేసిన 2024 సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఇండియా ఏ స్థానంలో ఉంది? చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఆన్సర్ 109వ స్థానం అండి. అయితే 2023లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 112 ఉందండి. ప్రజెంట్ 3 ర్యాంకులు ఎగబాకి 109వ స్థానంలో నిలిచింది. SDSN అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. SDSN అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనమాట. అయితే దీంట్లో మొదటి స్థానం ఫిన్లాండ్, చివరి స్థానం దక్షిణ సూడాన్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, 2024 వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 15వ స్థానం. అయితే ఈ 2022లో మన ఇండియా ర్యాంక్ అయితే 8వ స్థానంలో ఉండేదండి. 7 ర్యాంకులు కింద పడిపోవడం వల్ల 15వ స్థానంలో ప్రజెంట్ మన ఇండియా నిలిచింది. దీంట్లో టాప్ దేశాలు అమెరికా ఫస్ట్, సెకండ్ చైనా. దేంట్లో నుండి? వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్లో. అయితే ఈ నివేదిక ఇచ్చింది అంక్టాడ్ అనే సంస్థ, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్ సామర్థ్యం ఆధారంగా చూడండి, డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్ సామర్థ్యం ఆధారంగా ఇండియా ప్రపంచంలో ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 3వ స్థానం. టాప్ దేశాలు అమెరికా ఫస్ట్, సెకండ్ చైనా, మన ఇండియా థర్డ్ ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్, UN ఉమెన్ గ్లోబల్ డేటా ప్రకారం మహిళా దేశాధినేతలు మరియు మంత్రివర్గ సభ్యుల సంఖ్య పరంగా భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 171వ స్థానం. దీంట్లో మొత్తం దేశాలు చూసుకుంటే 180 అండి. మన ఇండియా స్థానం 171వ స్థానం. అయితే మొదటి స్థానంలో ఉన్న దేశం ఫిన్లాండ్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, 2024 డిజిటల్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన వార్తా బ్రాండ్ ఏది? ఆన్సర్ ఆల్ ఇండియా రేడియో. అయితే సెకండ్ ప్లేస్ వచ్చేసి BBC న్యూస్ అండి. ఫస్ట్ ప్లేస్ ఆల్ ఇండియా రేడియో, సెకండ్ BBC. అయితే ఈ రిపోర్ట్ ఇచ్చింది రైటర్స్ ఇన్స్టిట్యూట్ ఈ రిపోర్ట్ను ఇవ్వడం జరిగిందండి. అయితే ప్రజెంట్ ఆల్ ఇండియా రేడియో యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి మౌసమి చక్రవర్తి గారు. అయితే ఈ ఆల్ ఇండియా రేడియో అన్నాం కదా, దీని యొక్క స్థాపన చూసుకుంటే 1936లో ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్లో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 3వ స్థానం. టాప్ దేశాలు ఫస్ట్ చైనా, సెకండ్ UK, థర్డ్ మన ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24లో భారత్కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశం నుండి వచ్చినట్లు తెలిపింది? చూడండి, FDIలు ఏ దేశం నుండి అత్యధికంగా వచ్చినట్లు పేర్కొనడం జరిగింది? ఆన్సర్ సింగపూర్ నుంచి మన ఇండియాకు అత్యధిక FDIలు రావడం జరిగిందండి. ఫస్ట్ ప్లేస్ సింగపూర్ నుంచి వచ్చింది, సెకండ్ మారిషస్ దేశం నుంచి, థర్డ్ అమెరికా నుంచి. అయితే ప్రపంచపరంగా FDIలు పొందిన టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ అమెరికా అండి, సెకండ్ బ్రెజిల్, థర్డ్ కెనడా. అయితే ప్రపంచపరంగా FDI పొందిన దేశాల ర్యాంకింగ్లో చూసుకుంటే మన ఇండియా స్థానం 15వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీనెస్ ఇండెక్స్లో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 72వ స్థానం అండి. మొత్తం 170 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా మన ఇండియా స్థానం 72వ స్థానం. అయితే ఈ నివేదికను జారీ చేసింది ఎవరయ్యా? IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్. అయితే దీంట్లో టాప్ దేశాలు: ఫస్ట్ ప్లేస్ సింగపూర్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, జనరేటివ్ AI ఆవిష్కరణలో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ మన ఇండియా స్థానం అండి 5వ స్థానం. అయితే టాప్ దేశాలు చూడండి: ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ US, థర్డ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫోర్త్ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల GEP ఇండెక్స్లో ఇండియా ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? చూడండి, ఇటీవల ఇండియాలో ఒక GEP ఇండెక్స్ అని నివేదికను ప్రారంభించడం జరిగిందండి. దీనిని ప్రారంభించింది ఉత్తరాఖండ్ రాష్ట్రం. అయితే GEP అంటే గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ ఇండెక్స్. అయితే ఈ ఇండెక్స్ అనేది వేటి ఆధారంగా ఈ ర్యాంకులు ఇస్తారయ్యా అంటే భూమి, నీరు, గాలి, అడవులు. సో ఈ వీటి ఆధారంగా ఈ ర్యాంకులను ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ స్టార్ట్ చేయడం జరిగింది, ఇంకా ర్యాంకులు అనేది ఇవ్వలేదు, ఇస్తారండి త్వరలోనే. సో వచ్చినప్పుడు కూడా మనం చెప్పుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి స్వానిధి యోజన కింద క్రెడిట్ పనితీరు మరియు ఆవిష్కరణల విభాగంలో ఉత్తమ ప్రదర్శన రాష్ట్రంగా ఏది నిలిచింది? ఆన్సర్ మధ్యప్రదేశ్ అండి. ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ పంజాబ్ రాష్ట్రం. దేంట్లోనండి ఉత్తమ ప్రదర్శన రాష్ట్రం? దేంట్లో? ప్రధానమంత్రి స్వానిధి యోజన క్రెడిట్ పనితీరులో. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ దయాళ్ అంత్యోదయ నేషనల్ అర్బన్ లివ్లీహుడ్ మిషన్ యోజన పనితీరు మరియు ఆవిష్కరణల విభాగంలో ఉత్తమ ప్రదర్శన రాష్ట్రం ఏది? చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం ప్రధానమంత్రి స్వానిధి యోజన. సో ఇది వచ్చేసి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అండి. సో దీంట్లో ఉత్తమ ప్రదర్శన రాష్ట్రం వచ్చేసి కేరళ ఫస్ట్ ప్లేస్, దాంట్లో మధ్యప్రదేశ్ కాగా దీంట్లో కేరళ, సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, థర్డ్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ పోటీలలో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 4th ప్లేస్. టాప్ దేశాలు: ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ దక్షిణ కొరియా. అయితే ఈ 65వ 2024 అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ పోటీలు వచ్చేసి యూకేలోని బాత్లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 2024 FAO గ్లోబల్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం, చూడండి, FAO గ్లోబల్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం అటవీ వార్షిక వృద్ధిని నమోదు చేస్తున్న మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్ చైనా అండి, సెకండ్ ఆస్ట్రేలియా, థర్డ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24లో మత్స్య సంపద ఎగుమతుల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అండి. మత్స్య సంపదలో ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ గుజరాత్, థర్డ్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? చూడండి, ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నమాట ఇది. సో ఈ రిపోర్ట్ ఇచ్చింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అయితే దీంట్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 39వ స్థానం. టాప్ దేశాలు మొత్తం ర్యాంకులు ఇచ్చిందండి, 119 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా మన ఇండియా స్థానం 39వ స్థానం అండి. టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ USA, సెకండ్ స్పెయిన్, థర్డ్ జపాన్. అయితే చివరి దేశం వచ్చేసి మాలి దేశం. నెక్స్ట్ క్వశ్చన్, WTO 2023 వరల్డ్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రపంచ వ్యవసాయ ఎగుమతులలో భారతదేశ ర్యాంక్ ఎంత? చూడండి, ప్రపంచ వ్యవసాయ ఎగుమతులలో మన ఇండియా ర్యాంక్. ఆన్సర్ 8వ ర్యాంక్ అండి. అయితే టాప్ దేశాలు: యూరోపియన్ యూనియన్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ అమెరికా, థర్డ్ బ్రెజిల్. అయితే ఈ WTO యొక్క ఫుల్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ఇండియా నుండి మొదటి స్థానంలో ఏ కంపెనీ నిలిచింది?
ఆన్సర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. మన ఇండియా నుంచి మొదటి స్థానంలో నిలిచిందండి. అయితే ప్రపంచపరంగా ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క ర్యాంక్ చూడండి 86వ స్థానం. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా నుంచి సెకండ్ ప్లేస్, ప్రపంచపరంగా 95వ స్థానం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ థర్డ్ ప్లేస్ అండి, ప్రపంచపరంగా 116వ స్థానం. హెచ్డిఎఫ్సి ఇండియా నుంచి ఫోర్త్ ప్లేస్, ప్రపంచంలో 306వ స్థానంలో నిలిచాయన్నమాట. అయితే సో ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో ప్రపంచంలో మొదటి స్థానంలో ఏ కంపెనీ నిలిచిందయ్యా అంటే వాల్మార్ట్ అనే కంపెనీ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచిందండి. సో ఈ కంపెనీ వచ్చేసి అమెరికాకు చెందిన కంపెనీ అండి వాల్మార్ట్. సో ప్రపంచపరంగా మొదటి స్థానంలో నిలిచిన కంపెనీ వాల్మార్ట్ కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరంలో ఈజ్ ది డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ స్థానంలో బీ రెడీ అనే కొత్త నివేదికను ఎవరు విడుదల చేస్తారు? సో అంతకుముందు ఈజ్ ది డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ అనేది ఒక రిపోర్ట్ వచ్చేదండి. సో దాని ప్లేస్లో బీ రెడీ అనే రిపోర్ట్ను ఇప్పటి నుంచి తేనున్నారనమాట. సో ఈ రిపోర్ట్ ఇచ్చేది ప్రపంచ బ్యాంక్ ఈ రిపోర్ట్ను ఇస్తుంది. అయితే ప్రపంచ బ్యాంక్ గురించి తెలుసుకుంటే దీని యొక్క స్థాపన 1944 జూలై 7వ తారీఖున జరిగిందండి. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. అయితే ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క చైర్మన్ వచ్చేసి మన ఇండియన్ అయిన అజయ్ బంగా గారు. నెక్స్ట్ క్వశ్చన్, 9వ 2024 నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్లో ఏ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ IIT మెడ్రాస్ అండి మొదటి స్థానంలో నిలిచింది. అయితే సమగ్ర శ్రేణి అంటే యూనివర్సిటీలు మరియు ఇన్స్టిట్యూట్లు అన్నీ కలిపి మొదటి స్థానంలో నిలిచింది IIT మెడ్రాస్ కాగా, సెకండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సెకండ్ స్థానం, థర్డ్ IIT బాంబే. కానీ ఓన్లీ యూనివర్సిటీల పరంగా చూసుకుంటే యూనివర్సిటీ ర్యాంకింగ్లో చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వచ్చేసి ఫస్ట్ ప్లేస్, సెకండ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, 2024 స్కైట్రాక్స్ అత్యుత్తమ గ్లోబల్ ఎయిర్లైన్స్ జాబితాలో ఏ ఎయిర్లైన్ మొదటి స్థానంలో ఉంది? చూడండి ఫ్రెండ్స్, స్కైట్రాక్స్ యొక్క అత్యుత్తమ గ్లోబల్ ఎయిర్లైన్ జాబితాలో ఏ ఎయిర్లైన్ మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఖతార్ ఎయిర్వేస్. అయితే ప్రపంచంలో టాప్ ఎయిర్లైన్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఖతార్ ఎయిర్వేస్, సెకండ్ సింగపూర్ ఎయిర్లైన్స్, థర్డ్ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అనమాట. అయితే ఇండియాలో టాప్ ఎయిర్లైన్ వచ్చేసి విస్తారా ఎయిర్వేస్ అండి. ప్రపంచపరంగా ఈ విస్తారా ఎయిర్వేస్ యొక్క ర్యాంక్ వచ్చేసి 16వ స్థానం. సో ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, DPIIT డేటా ప్రకారం 2024-25 ప్రత్యక్ష పెట్టుబడుల్లో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర, సెకండ్ కర్ణాటక, థర్డ్ ఢిల్లీ, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం. ఈ DPIIT డేటా ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఫోర్త్ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం నిలిచిందండి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 US న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్లో ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా ఏది నిలిచింది? చూడండి, బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ విడుదల చేసింది ఎవరు? US న్యూస్ వరల్డ్ రిపోర్ట్ అనమాట. సో ఇది విడుదల చేసింది. బెస్ట్ కంట్రీ వచ్చేసి స్విట్జర్లాండ్ కంట్రీ అండి. అయితే దీంట్లో మన ఇండియా స్థానం వచ్చేసి 33వ స్థానం అండి. బెస్ట్ కంట్రీస్లో మన ఇండియా స్థానం 33వ స్థానం. అయితే టాప్ దేశాలు చూడండి ఒకసారి. ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్, సెకండ్ జపాన్, థర్డ్ వచ్చేసి అమెరికా. మన ఇండియా స్థానం 33వ స్థానం. అయితే ఈ ర్యాంకులు అనేవి ఎలా ఇచ్చారయ్యా అంటే సాహసం, వారసత్వం, వ్యాపార అవకాశాలు, జీవన నాణ్యత, సంస్కృతి, సాంప్రదాయం వంటి అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 89 దేశాలకు ఈ ర్యాంకులు కనుక ఇస్తే దీంట్లో మన ఇండియా ర్యాంకు 33వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, 2024 స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ కేరళ రాష్ట్రం అండి. అయితే దీంట్లో టాప్ రాష్ట్రాలు చూడండి. కేరళ ఫస్ట్ చెప్పుకున్నాం, సెకండ్ తమిళనాడు, థర్డ్ జమ్మూ కాశ్మీర్. అయితే ఈ నివేదికను ఇచ్చింది FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ రిపోర్ట్ను ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 గ్లోబల్ ఇన్నోవేషన్స్ ఇండెక్స్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 39వ స్థానం. ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్.
అయితే ఈ నివేదికను ఇచ్చింది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచ మేధో సంపత్తి సంస్థ ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగిందండి. దీని ప్రకారం మన ఇండియా స్థానం వచ్చేసి 39వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 3వ స్థానం అండి. ఆసియన్ పవర్ ఇండెక్స్లో 3వ స్థానం. టాప్ దేశాలు ఫస్ట్ యుఎస్, సెకండ్ చైనా, థర్డ్ వచ్చేసి మన ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక బ్యాంకు ఖాతాలు ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్ కర్ణాటక, సెకండ్ హిమాచల్ ప్రదేశ్, థర్డ్ ఆంధ్రప్రదేశ్. అయితే ఈ నివేదికలో చివరిలో ఉన్న రాష్ట్రం వచ్చేసి మేఘాలయ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 వరి ధాన్యం ఉత్పత్తిలో, చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వరి ధాన్యం ఉత్పత్తిలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం. సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, థర్డ్ పశ్చిమ బెంగాల్, ఫోర్త్ వచ్చేసి పంజాబ్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ మారక నిల్వలలో ప్రపంచంలో ఇండియా ఏ స్థానంలో ఉందండి? విదేశీ మారక నిల్వలలో ప్రపంచంలో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 4th ర్యాంక్. అయితే దీంట్లో టాప్ దేశం వచ్చేసి చైనా, సెకండ్ జపాన్, థర్డ్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలో అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో ప్రదేశాల జాబితాలో మొదటి స్థానంలో ఏది నిలిచింది? ఆన్సర్ అంగకోర్ వాట్. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఫోటోజెనిక్ యునెస్కో ప్రదేశాల జాబితా అన్నమాట. దీంట్లో కంబోడియా దేశానికి చెందిన అంగకోర్ వాట్ అనే దేవాలయం మొదటి స్థానంలో నిలిచిందండి. మన ఇండియా నుంచి చూసుకుంటే ఆసియాలో సెకండ్ ప్లేస్ వచ్చేసి తాజ్మహల్ సెకండ్ ప్లేస్లో నిలిచిందండి. 10వ స్థానంలో హంపి దేవాలయం. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఎకనామిక్ ఫ్రీడమ్ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ ఎంత? చూడండి, ఎకనామిక్ ఫ్రీడమ్ రిపోర్ట్లో మన ఇండియా ర్యాంక్ ఆన్సర్ 84వ ర్యాంక్. దీంట్లో టాప్ దేశాలు హాంకాంగ్, సింగపూర్, స్విట్జర్లాండ్ మరియు న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 2024 ఉత్తమ విద్యార్థి నగరాల ర్యాంకింగ్లో ఏ భారతీయ నగరం అగ్రస్థానంలో నిలిచింది? సో ప్రపంచపరంగా మన ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్ అండి ఇది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఢిల్లీ అండి. సో ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీ ర్యాంక్ వచ్చేసి 111వ ర్యాంక్ అండి. ఓకే, మన ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్, ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీ యొక్క ప్లేస్ వచ్చేసి 111వ ర్యాంక్. అయితే ఉత్తమ విద్యార్థి నగరాల ర్యాంకింగ్లో టాప్ ర్యాంకింగ్స్ చూడండి, లండన్ అండి ఫస్ట్ ప్లేస్, సెకండ్ టోక్యో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ మొదటి గ్లోబల్ సిటీ ఇండెక్స్లో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది? చూడండి, ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ యొక్క గ్లోబల్ సిటీ ఇండెక్స్ ఇది. ఆన్సర్ న్యూయార్క్. అయితే భారతదేశంలో చూసుకుంటే మొదటి స్థానంలో ఢిల్లీ నిలవడం జరిగిందండి. ఢిల్లీ యొక్క ర్యాంక్ ప్రపంచవ్యాప్తంగా 350 దేంట్లోనండి గ్లోబల్ సిటీ ఇండెక్స్లో. అయితే ఈ ర్యాంకులన్నింటిలో చివరిలో నిలిచిన ర్యాంక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ అనే నగరం చివరి స్థానంలో నిలిచిందండి. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్. సో ఇది ఫ్రెండ్స్ మనకు జనవరి నుంచి అక్టోబర్ వరకు జరిగిన మొత్తం 10 months ఇండెక్స్ అండి. ఇండెక్స్ అంటే నివేదికలు 10 monthsకు సంబంధించిన 68 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇండెక్స్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మ్యాక్సిమం ఇక్కడ మనకు మ్యాక్సిమం దొరికిపోతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా కూడా ఉంటుంది.